చలికాలం మీటింగ్లు అంటే సల్లగా సప్పగా ఉంటాయి కావచ్చు అని అనుకుర్రు చాలా మంది. కానీ అబ్బో చలికాలం మీటింగ్లను లీడర్ సాబులంతా కలిసి ఉడుకుడుకు ముచ్చట్లు చెప్పుకుంటా గరం మీటింగ్ల లెక్కనే మారుస్తున్నారు. మాటకు మాట సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు. అప్పుల లెక్కల మీద మళ్ళోసారి గట్టినే అయ్యింది పంచాది. మరిగా ఏమేమి నడిచింది ఒకసారి చూసేద్దాం పారి. ఏసీ కార్లు పక్కకు పెట్టి ఎడ్ల బండెక్కి అసెంబ్లీకి వచ్చిండ్రు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు. ఓ దిక్కు సర్కారోళ్ళు రైతులందరికీ అప్పులు మాఫీ చేసినామని చెప్పుకుంటా అంటే పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం ఏడ చేసిండ్రు. వెంటనే అమలు చేయాలి అనుకుంటా గిట్ల ఎడ్ల బండెక్కి అసెంబ్లీ మీటింగ్లకు పోయిండ్రు. రైతన్నల ఆపతి మీద పోరాటం చేస్తాం అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక బుధవారం నాడు కారు పార్టీ వాళ్ళు ఆటో డ్రైవర్ల అవతారం ఎత్తి ఆటో ఎక్కి అసెంబ్లీకి పోయిండ్రు. ఇక ఇప్పుడు బేస్తారం నాడు పువ్వు పార్టీ వాళ్ళు రైతన్నల తీరుగా ఎడ్ల బండి ఎక్కిపోయిండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో కొత్త ఈగురం చేస్తాండ్రు కదా అనుకుంటారు పబ్లిక్. ఇక బయటి ముచ్చట్లు గిట్లుంటే లోపల కూడా మస్తు జోరుగా నడిచింది లీడర్ల పంచాది. మళ్ళోసారి అప్పుల మీద సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు నడుమ గట్టిగా అయింది లొల్లి. బట్టిసారు ముచ్చట్ల మీద మాజీ పైసల మంత్రి హరీష్ రావు సారు కోపానికి వచ్చిండు. అప్పుల లెక్కల మీద చర్చ ఉన్నదని ఎవరికి చెప్పిండ్రు అని గట్టిగానే గరమైండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. ఇదే ముచ్చట మీద ఎవరికి చెప్పాలి, కేసీఆర్ సారు వత్తనే లేడు మీటింగ్లకు ఎవరికని చెప్పాలి అన్నట్టు కోపానికి వచ్చిండ్రు షెయి పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు మాజీ మంత్రి హరీష్ రావు సారుకు కోమటిరెడ్డి అన్నదమ్ముళ్లకు మీటింగులల్లా చింటెంబడతలేదు. పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు. గురువారం కూడా మాటల యుద్ధం జోరుగా నడిచింది. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడర్ సార్, ఈయన కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాం అంటే మిమ్మల్ని అడ్డలేడు, ఆయన అడిగే హక్కు లేదు. గిట్లా లొల్లి గట్టిగానే నడుస్తుంది. ఎప్పటికంటే ఈసారి లీడర్లు ఎత్తెత్తి పోసుకునుడు ఇంకింత ఎక్కువనే అయ్యింది. ఎట్లా పడితే అట్లా మాటలు ఇరుస్తుండేటాలకు స్పీకర్ సారు తాపకోసారి రికార్డులకెళ్ళి తీసేస్తా అన్నాం అనే కథ అవుతున్నది.